హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి. ఒకడు రాజ్ కసిరెడ్డి, లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి అని ఒక ఆయన అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో. ఇంకొక రెండో ఆయన ఐపీఎస్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారంటే రెండు డిఫరెంట్ కేసులు. ఈ రెండు కేసులు అసలు కేసు ఏందో నాకైతే అర్థం కల. ఓకే సరే, ఒకటి రాజ్ కసిరెడ్డి గారి కేసు ఏంటి అని అంటే అది లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్లో అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. ఓకే, ఆధారాలు ఉన్నప్పుడే వీళ్ళు ఆరోపణలతో ఏమంటారు, దానికి అనుగుణంగా ఆధారాలు కూడా చూపించాలి. ఓకే, రెండోది ఏంటంటే ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ ఆంజనేయులు గారిది అంటే కేసు నాకు అర్థం కాల. ఎవరో ఒక ఆమె నన్ను చీట్ చేసిందని ఒక అతను కేసు పెట్టాడు. ఎవరో ఒక అతను నన్ను చీట్ చేసింది, నన్ను బ్లాక్మెయిల్ చేసిందనో లేదా ఏదో ఒక అతను కేసు పెడితే ఆ కేసులో భాగంగా వాళ్ళు ఆ సదరు మహిళని వాళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ భాగంలో తీసుకొని వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టకుండా ఎక్కడ ఒక లాడ్జ్ దగ్గర ఉంచారు. ఓకే సరే, దాని వాళ్ళ సెటిల్మెంట్ అనే భాగంతో అది సెటిల్మెంట్ అయ్యిందా లేదంటే ఒక కంపెనీకి సంబంధించిన ఓనర్కి అనుగుణంగా ఆమెను తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేశారా, అవన్నీ కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొచ్చారు అనేది ఇక్కడ యాక్చువల్ కేస్. ఒకవేళ అది క్రైమ్గా వీళ్ళు భావించి ఇదిగోండి సోన్స్ మహిళని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరుతో తీసుకొచ్చి వారం రోజులు పెట్టారు అని అది క్రైమ్గా భావిస్తే ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని వందల మందిని తీసుకొచ్చి చితకబాదులు పోతున్నారు. కింద తాగి పెళ్ళాన్ని కొట్టినని కూడా తీసుకొచ్చి కొడుతున్నారు పోలీసులు. ఇప్పుడు అవన్నీ పెడితే కేసులు అవుతాయి. అసలు దీంట్లో అసలు కేసు ఏడుందండి? ఇప్పుడు దీంట్లో కేసు ఎక్కడ? ఇన్వెస్టిగేషన్ కోసం పట్టుకొచ్చారు, ఒక మహిళను పట్టుకొచ్చారు. సరే, ఆమెని జైల్లో పెట్టి ఏదో ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు పెడితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమంటే అది వేరే డిఫరెంట్ ఇష్యూ. ఒక లాడ్జ్లో పెట్టారంటే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆమెను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా, కొట్టారా, పోనీ ఆమెను వీళ్ళు ఏమైనా చిత్రహింసలు పెట్టారా అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా మనకైతే తెలియదు. ఎందుకంటే ఇన్డెప్త్గా పోలీసులు ఆధారాలు బయట పెట్టలే. బట్ ఆ కేసు మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తే ఇట్లాంటి కేసులు కనుక పెట్టుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ ఆఫీసరు, ప్రతి కానిస్టేబుల్, ప్రతి ఎస్ఐ అందరూ కూడా ఏదో ఒక కేసులో ఏదో ఒక క్రిమినల్ని పట్టుకొస్తారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో వాడిని కొడతారు. ముందు వాడిని పిచ్చగొట్టుడు కొట్టి ఒకవేళ తర్వాత పాపం వీడు చేయలేదంటే వదిలేస్తారే, నువ్వు చేయలేదు, నువ్వు పోరా, జాగ్రత్తగా ఉండు, ఆ పరిసర ప్రాంతాలు కనిపించగాకు అని చెప్పి కనీసం వాడికి సారీ కూడా చెప్పరు, కొట్టినోడికి సారీ కూడా చెప్పరు. ఒక అమాయకుని తీసుకొచ్చి పిచ్చగొట్టుడు కొడతారు పోలీస్ స్టేషన్లో. వాడి మీద అనుమానమే క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్లో చుట్టుపక్కల ఎవడున్నాడని ఇంట్రాగేషన్ పేరుతోటి అందరిని పట్టుకొని పిచ్చగొట్టుడు కొడతారు. వాడికి సారీ కూడా చెప్పుకొని పంపించేస్తారు పోలీసులు. ఓకే, అది ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రతి భాగమే. ఇప్పుడు ఆ భాగంగానే ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చారు. అది సెటిల్మెంట్ రూపంలోనే వెనక్కి ఏ మోటివ్ అన్నా ఉండండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆమెను తీసుకొచ్చి ఒకవేళ ఆ యొక్క సదరు మహిళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు కానీ, హింసించినట్టు కానీ, అబ్యూస్ చేసినట్టు కానీ, ఫిజికల్ అబ్యూస్ చేసినట్టు కానీ ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే అరెస్ట్ చేయాలి. కానీ ఒక సింపుల్గా ఒక మహిళని ఇంట్రాగేషన్ కోసం పిలిచి సెటిల్మెంట్ చేయించారు, బెదిరించారు అనేటువంటి ఒక కాజ్ తోటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయటం అనేది అది రాబోయే తరంలో ఒకవేళ ఈ గవర్నమెంట్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ని ఇలానే టార్గెట్ చేస్తే ఇంకా అది అసలు పోలీస్ వ్యవస్థ మొత్తం రిస్క్లో పడిపోయింది. అది నా ఉద్దేశం. కాబట్టి అసలు దీంట్లో కేసే లేదని నేను అనుకున్నా. కేసు లేని దాంట్లో కేసు పెట్టేశారు. ఓకే, గతంలో ఏమంటారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టారు. ఏది ముఖ్యమంత్రి వచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసులను కొడతాడా? ముఖ్యమంత్రి వచ్చి ఆయన కూడా ఏది కొట్టించాడని చెప్పేసి ఆయనకి ఇవన్నీ కూడా అసలు ఈ కేసులు నిలబడతాయా లేవా మనకైతే తెలియదు. బట్ కేసులు అయితే పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సారీ ఏం పేరంటే రాజ్ కసిరెడ్డి అని ఆయన. ఇప్పుడు ఈయన కేసు ఏంటంటే లిక్కర్ కేసు. లిక్కర్లో
అవినీతి జరిగిందని ఆరోపణ. అదే నేను చెప్తున్న, ఆరోపణలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. ఓకే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేశారు? ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ లిక్కర్ పాలసీ ఒకటి పెట్టింది. ఆ లిక్కర్ పాలసీ పెట్టి కొన్ని బ్రాండ్స్ని వాళ్ళు మాత్రమే అలౌ చేశారు, బయట ఉన్న బ్రాండ్స్ కాకుండా. కాస్ట్లీ బ్రాండ్ పెడుతున్నాము కన్జంప్షన్ తగ్గించడానికి అని చెప్పి ఆ యొక్క ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసింది ఏంటి? లిక్కర్ బెవరేజెస్ అనేవి కొన్ని బ్రాండ్లు మాత్రమే కొనుక్కొచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటంటే ఆ బ్రాండ్ని వీళ్ళే తయారు చేసి వీళ్ళే అమ్మారు అనేది వీళ్ళ ఆరోపణ. వీళ్ళే తయారు చేస్తారు, వీళ్ళే అమ్మారంటే ఆ కంపెనీలకు పర్మిషన్ నేను ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు చెప్పేది. ఆ పర్మిషన్ మీరే ఇచ్చారని తెలుగుదేశం వాళ్ళు అంటారు, సారీ వైసీపీ వాళ్ళు అంటారు. ఆ పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలా తయారు చేశారంటే లీజుకి తీసుకున్నారనేది ఇప్పుడు యొక్క ఆరోపణ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన కంపెనీలు ఉన్నాయో వీళ్ళ ప్రభుత్వం రాగానే ఆ కంపెనీలకి ఇదిగా పోయి మేము ఆ కంపెనీల దగ్గరికి పోయి, ఇదిగోండి మీ దగ్గర మేము కొంటలేదు, మేము కొనము, ఇది మా ప్రభుత్వము, కానీ నీ కంపెనీ మూతపడిపోద్ది, బెటర్ ఏంటంటే నాకు లీజుకి ఇచ్చేయని చెప్పి వాళ్ళని బెదిరించి లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకొని అక్కడి నుంచే బ్రాండ్లు కొనుక్కొచ్చారు అనేది ఇక్కడ ఆరోపణ. బెదిరించి లీజుకి తీసుకున్నారు, అవన్నీ కూడా సాక్ష్యాల ద్వారా వెళ్తాయి. అయితే ఆధారాలు ఎక్కడ ఉంటాయండి? బెదిరిస్తే అప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్కి చెప్పాలిగా, ఇదిగోండి సోన్సో వ్యక్తి వచ్చి నన్ను బెదిరించాడు, కేసు వేయొచ్చు కదా, నన్ను బెదిరించాడు నాకు ఇవ్వకపోతే అని, కంపెనీ మూతపడుతుందని. ఇప్పుడు వీళ్ళు లీజుకి ఆన్ రికార్డులు, ఇప్పుడు ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ జరుగుతాయి. ఎవరో ఫోన్ చేస్తారా, రమేష్ ఎందుకు వచ్చిన గొడవ నీకు, నీ షాప్ని వేరే వాడికి లీజుకి ఇచ్చేయి, నీకు నష్టం వచ్చేసింది, అది వాళ్ళ ప్రభుత్వం, మన వల్ల కాదని ఎవరో నాకు ఫోన్ చేశారు, ఏం చేశారో, తిట్టారో భయపెట్టారో చేశారనుకోండి. మరి ఇదే పని చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి హెరిటేజ్ని లీజుకి ఇచ్చేయి, నీ ప్రభుత్వం కాదు వైసీపీ ప్రభుత్వం అని అంటే చంద్రబాబు నాయుడు గారు లొంగుతారా? లొంగరు కదా. ఎవరో ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తే లొంగరు కదా, హెరిటేజ్ని లీజుకి ఇచ్చేయడు కదా. ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ఆయన డిఫెండ్ చేసుకోగలడు, ఆ కంపెనీ నిలబెట్టుకోగలడు, ఆ కంపెనీని బలంగా ఉంచుకోగలడు. సో ఏదైతే బలంగా ఉన్న కంపెనీలు ఎవరు కూడా ఇట్లాంటి బెదిరింపులకి భయపడి లీజులకి ఇవ్వరు. ఎవరు లీజులకి ఇస్తారంటే అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీదే ఆధారపడినటువంటి కంపెనీలు. అంటే అర్థం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీదనే ఆధారపడినటువంటి కంపెనీలు. ఆ ప్రభుత్వం దిగిపోగానే ఇంకా నష్టం వచ్చేసింది, కంపెనీ మూసేసుకోవాల్సింది అనుకున్నాడు, వేరే ప్రభుత్వానికి ఇచ్చి ఉంటాడు. అంతే కదా. కాలేజీలు కూడా కొన్ని ఉంటాయి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వస్తుంది అని చెప్పి కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఫీజు ఇస్తుందని చెప్పి కాలేజీలు పెట్టారు కొంతమంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తున్నామని కానీ కాలేజీలు మూతపడ్డాయి. అంటే అర్థం ఏంటి? వాళ్ళ పిల్లల కోసం పెట్టాల, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పెట్టారు. అలాగే ఈ కంపెనీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం కోసం పెట్టుంటారు. అవన్నీ ప్రభుత్వం పడిపోగానే వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం కోసమే కదా, ఇది మా ప్రభుత్వం, మాకు లీజుకి ఇచ్చేది తీసేసుకుంటారు. ఇది ఎక్కడ నీతి ఉంది? ఎక్కడ వేర్ దెర్ ఈజ్ ఏ శాంక్టిటీ హియర్, దెర్ ఇస్ నో శాంక్టిటీ హియర్. ఓకే, ఒక జెన్యూన్ కంపెనీ జెన్యూన్గా లిక్కర్ తయారు చేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అమ్ముకుంటాడు, తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక అమ్ముకుంటాడు, లేదా వేరు వేరు రాష్ట్రాలకు అమ్ముకుంటాడు. ఒక ప్రభుత్వాన్ని మీద ఆధారపడి నడిపిన కంపెనీలు ప్రభుత్వం పడిపోతే కంపెనీలు పడిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు వీళ్ళే ఉంటారు, వాళ్ళు లీజుకి ఇచ్చారంటే అవును వాళ్ళ నష్టాలు ఉంది, లీజుకి తీసుకున్నాం. ఒకవేళ ఎవరు తీసుకున్న నష్టాలు ఉంది, నాకు ఏమన్నాను ఇచ్చేసాడు అంటాడు. ఓకే, అసలు దాంట్లో కేసే లేదు. ఇక బెదిరించారు, ఇవన్నీ ఊరికే బయటకు ఒకవేళ నిజంగా బెదిరించిన ఆధారాలు ఉండవు, వాటికి కేసు లేదు. రెండో ఆరోపణ ఏంది? కేసుకి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించి రెండో ఆరోపణ ఏంటి? వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు, కొన్ని రికార్డుల్లోకి రాకుండా కొన్ని లిక్కర్ని అమ్మారు అనేది కేసు. కొన్ని కేసులు అమ్మారు, రికార్డులోకి రాలేదు అంటారు. మరి దాన్ని ఆ స్టార్టింగ్ నుంచి కూడా రికార్డులో రాయరు. ఇప్పుడు నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు దాన్ని? స్టార్టింగ్ నుంచి కూడా రికార్డులో రాయరండి, ఎలా ప్రూవ్ చేస్తారు? ఒక 100 బాటిల్స్ తయారు చేశారు కంపెనీలో, 10 బాటిల్ తయారు చేసినట్టు రాశారు, మిగతాయి అదే రిటైల్ షాప్కి వచ్చింది, రిటైల్లో అమ్మేశారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్లో జరిగింది, అక్కడ స్కామ్ జరిగింది అనుకో, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు దాన్ని? ఇప్పుడు ఆ కేసే లేదు, అక్కడ ప్రూవ్ చేయలేవు. ఓకే, దాన్ని అదేనండి, ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. ఆధారాలు చూపించాలి. ఓకే, అది ఒకటే. ఇక మూడో ఎలిగేషన్ ఏంది? లిక్కర్ స్కామ్ మీద వీళ్ళు చెప్పేదే ఇది మూడో ఎలిగేషన్ ఉంది.
అదేంటంటే బాటిల్కి ఎంత ఇవ్వాలని చెప్పి వాళ్ళు కమిషన్ తీసుకున్నారంట. పైన ఎమ్మెల్యేలకి ఇంకా చికెన్ షాపుల దగ్గర, కిరాణా స్టోర్ల దగ్గరే, నువ్వు ఇక్కడ నా నియోజకవర్గంలో నువ్వు కిరాణా స్టోర్ నడపాలంటే, చికెన్ షాప్ నడపాలంటే కేజీకి ₹1 నాకు పంపించరా మామూలు అని ఎమ్మెల్యేలు తీసుకుంటూ ఉంటారు కదా, అలాగే ఎవరైనా తీసుకున్నారని అది కూడా ఆఫ్ ద రికార్డులో వెళ్ళిద్ది. దాన్ని ఎట్లా ప్రూవ్ చేసేది గవర్నమెంట్? సాక్ష్యాలను పెట్టుకొని చేయాలి. సాక్ష్యాలను పెట్టుకొని చేయాలంటే ఒకవేళ అదే చేస్తే రేపొద్దున వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే సాక్షులు కొన్ని వేల మంది సాక్షుల్ని సృష్టిస్తారు. సాక్షులది ఏముందండి? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి కేసు ఉంది. అక్కడ సాక్ష్యాలు ఎవరో సాక్ష్యాలు చెప్పారని చెప్పేసి దాని మీద యాక్సిడెంట్ అయినా వేసి పడేశారు విజయవాడలో. అంత పెద్ద వ్యవస్థలో సీసీటీవీ ఫుటేజ్ దొరకలే వాళ్ళకి. ఎవరో ఒక అతను సాక్ష్యం చెప్పాడు, అంతే వేసి పడేశారు యాక్సిడెంట్ అని. ఫుటేజ్లు మొత్తం అసలు యాక్చువల్గా కేసు ప్రవీణ్ది యాక్చువల్గా కేసు. ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి. బైక్ వెళ్ళి చెట్టుకు తగిలి రివర్స్ వచ్చి పైన పడింది అంటున్నారు. ఇవన్నీ దెబ్బలు ముందు తగిలినాయి. ఈయన ముందుకు పడి తిరిగేసరికి బైక్ గాలిలో పల్టీలు కొడతా ఆగింది. సినిమాలో కనుక స్లో మోషన్ లాగి వచ్చి పైన పడింది అని సింపుల్గా చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. యాక్చువల్గా కేసు అది ప్రవీణ్కి సంబంధించిన కేసు అది. యాక్చువల్గా ఎక్కడైతే కేసు ఉందో, ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేయాలో, ఎక్కడైతే పెద్ద హై ఎండ్లో ఇన్వెస్టిగేషన్ చేయాలో ఆ కేసుని సింపుల్గా ఒక పేడ పురుగుని తీసేసినట్టు తీసి అవతల పడేశారు. కేసుని సింపుల్గా క్లోజ్ చేసి పడేశారు. ఎక్కడైతే కేసు ఉందో, ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేయాలో ఆ యాంగిల్లో కేవలం ఒక యాక్సిడెంట్ కోణంలోనే, యాక్సిడెంట్గా నిరూపించాలనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ జరిగింది తప్ప వేరే రీజన్ ఏమైనా ఉందా అనే యాంగిల్లో అసలు వాళ్ళ ఆలోచన పోలేదు. అది యాక్చువల్ కేసు, అది పోయింది. ఇవి రెండిట్లో అసలు ఈ రెండింటి ఇప్పుడు ఒకవేళ లిక్కర్ కేసులో ఏమైనా పెద్ద కేసు ఉంటే ఉండొచ్చేమో దానికి ఆధారాల మీద. బట్ ఇది ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయటం అనేది అసలు అది కేసే కాదు నాకు తెలిసిన వరకు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే ప్రాబ్లం అయిపోయింది. పెద్ద విధ్వంసం సృష్టించేస్తారు. వాళ్ళే సఫర్ అవుతారు, వీళ్ళు సఫర్ అవుతారు. ఇది ఆగవి. ఇవన్నీ కూడా ఒకరిని ఇట్లా చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందండి, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటే అటు ఇటు మధ్యలో పోయేది ప్రభుత్వ ఉద్యోగులు పోతారు ఫైనల్గా. మందేముందిలే, మన అధికారం ఉంది, అధికారం ఉన్నప్పుడు మనం వీళ్ళు చేస్తారని అనుకోవడం కూడా పొలిటీషియన్స్ అమాయకత్వం. ఇప్పుడు చూడలేదు, సుప్రీంకోర్టులో కనుక జడ్జిలు కనుక ఎదురు తిరిగినట్టు ఏదో ఒక లిమిట్ ఉంది. దాని లిమిట్ని దాటిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు ఎదురు తిరగడం మొదలెడతారు. ఇదేంటంటే మమ్మల్ని ఎంత హింసిస్తారని చెప్పి ఆ ఉద్యోగుల ఐక్యత వచ్చినప్పుడు రాజకీయ నాయకులు హ్యాండిల్ చేయలేరు. అప్పుడు ఇదంతా పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. ఇది రేపొద్దున ఈరోజు ఆంజనేయులు గారు అరెస్ట్ చేశారు, రేపొద్దున ఇంకొక ఆయన అరెస్ట్ చేస్తారు, ఆయన వచ్చి ఈయన అరెస్ట్ చేస్తారు. చివరికి నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ పోయేది, వీళ్ళు బాగానే ఉంటారని వాళ్ళు కనుక అసోసియేషన్లు పెట్టుకొని పోలీసులు మాట్లాడుకుంటే అప్పుడు ప్రభుత్వం చేయి దాటిపోతారు. ప్రభుత్వం చేయి దాటిపోతే ఇక విల్ నాట్ గెట్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటీషియన్స్. అక్కడ దాకా తెచ్చుకోకుండా చిన్న కేసులు కాకుండా పెద్ద స్కామ్లు, పెద్ద ఆధారాలు ఉన్నటువంటి కేసుల మీదే ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రవీణ్ గారు లాంటి కేసుల్ని అసలు అది హై లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అన్ని అనుమానాలు ఉన్నాయి, అవన్నీ సింపుల్గా తీసేశారు. ఎందుకంటే మైనారిటీ వ్యక్తి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక మైనారిటీలు, దళితులకి సిబిఐ వేసినట్టు కానీ, సిట్ వేసినట్టు కానీ, సిఐడి వేసినట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఎక్కడన్నా చూసారా మీరు? ఒక దళితుడు మర్డర్ జరిగితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు ఎక్కడన్నా చూసారా మీరు? ఎవరైనా ఒక దళితుడినో లేదంటే ఒక మైనారిటీ వ్యక్తినో యాక్సిడెంట్లో ఎక్కడో లేదంటే అనుమానాస్పదం ఉంటే సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, ఇట్లాంటి పెద్ద పోలీస్ వ్యవస్థలు ఎక్కడ జరగవు కదా. కేసు ఎవరు చనిపోయిన వ్యక్తిని బట్టి కానిస్టేబుల్ రావాలా, ఎస్ఐ రావాలా అని డిసైడ్ చేసుకుంటారు. ఓకే సార్, అఫ్కోర్స్ ప్రవీణ్ గారికి సంబంధించి ఒక పెద్ద ఇన్వెస్టిగేషనే చేశారు. బట్ దాన్ని మేమేమంటలా, ప్రవీణ్ గారికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే పెద్దోళ్ళు చేశారు. ఏజీ గారి లెవెల్లోనే జరిగింది. అది ఏజీ గారి లెవెల్లోనే జరిగింది. ఆ ఏజీ గారి లెవెల్లో జరిగినప్పుడు కూడా ఇది యాక్సిడెంట్గా ప్రూవ్ చేయడానికి ఏజీ గారు ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా క్లోజ్ చేసి పడేశారు కేసుని. యాక్సిడెంట్గా ప్రూవ్ చేయడానికే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి పోయింది, అది యాక్చువల్గా కేసు. ఆ కేసు పోయింది. ఇప్పుడు ఈ చిన్న కేసుల మీద అరెస్ట్ చేశారు అని నా ఉద్దేశం. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం.